హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండీ వైన్ టారో. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్. మీ ఫీలింగ్స్ అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాము. అలాగే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేది అయితే చెక్ చేద్దాం. ఓకేనా? ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చూస్తున్న మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇంకా చెప్పండి. ఇవి మీ ఎనర్జీస్ అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్, ద ఎంప్రెస్. ఇది మీ పర్సన్ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ద ఎంప్రెస్, సారీ, ద ఎంప్రర్, ద ఎంప్రెస్, ఎంప్రర్. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఉన్నట్లున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఉంది. లవర్స్ ఉన్నారు.
మీరెలా ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్ కోసమైతే వెయిట్ చేశారు చాలా రోజులుగా. మీ పర్సన్ అయితే మిమ్మల్ని నమ్మించారన్నమాట. నమ్మించి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మీ నుంచి వాకవే అయితే అయ్యారు. వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని స్వార్థంగా అనేది వాడుకున్నారు. అది ఎలాంటి స్వార్థము అననంటే, మీరు సహాయం చేస్తుంటే ఆ సహాయం అనేది మీరు మీ దగ్గర నుంచి అయితే పొందడము, మీరు చేస్తున్న సహాయము పొంది కొద్ది రోజులకి మిమ్మల్ని దూరం పెట్టడము అయితే జరిగింది. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెట్టడము, బ్లాక్ చేయడము, మీరడిగితే మళ్ళా కొద్ది రోజులు మాట్లాడడము, మళ్ళా మిమ్మల్ని ఏడిపించడము, మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ అయితే చేశారు. మీరు ఇందులో ఒక న్యాయం కావాలనైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళని మీ పర్సన్‌ని మీరడిగితే వాళ్ళేమో చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, సొసైటీ గురించి, అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, అది ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెయ్యలేను, నేను ఒక నిర్ణయం అయితే తీసుకోలేను. మీరు అడుగుతుంటే వాళ్ళు నేనొక నిర్ణయం అయితే తీసుకోలేను, నా వల్ల కాదు అనైతే మీకైతే చెప్తున్నారన్నమాట. ఇలా చెప్పేవాళ్ళు కొద్ది రోజులు మాట్లాడతారు. కొద్ది రోజులు మీ మెసేజ్‌లకి రిప్లై ఇస్తారు. కొద్ది రోజులు మళ్ళా బ్లాక్‌లో పెట్టేస్తారన్నమాట. ఆ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వల్ల మీరు చాలా మీ కడుపులో ఒకలాంటి వేదన అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వేదనైతే మీరు భరించలేరు. మీరు దిక్కు తోచని స్థితిలో అయోమయంలో అయితే పడిపోతారన్నమాట. ఎందువల్లంటే మీరు వాళ్ళకి అంత అడిక్ట్ అయ్యారో చెప్పాలంటే. వాళ్ళకంత అడిక్ట్ అయ్యి మీరు అంత పెయిన్ అనేది మీరు అనుభవిస్తున్నారు. వీళ్ళు ఎలా అంటే, వీళ్ళు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు అనంటే, వాళ్ళు థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు. అది మీరు గ్రహించలేదన్నమాట. మీరు ఎంతసేపు వాళ్ళకి ఒక రియాలిటీ ప్రేమననేది పంచారన్నమాట. మీరు నిజమైన ప్రేమని వాళ్ళకు పంచితే, వాళ్ళు ఆ నిజమైన ప్రేమని వాళ్ళు స్వార్థంగా వాడుకున్నారు. మీ పర్సన్. వాళ్ళు స్వార్థంగా వాడుకొని మిమ్మల్ని ఏడిపించడమైతే జరిగేది. మీరడిగినప్పుడు, మీరు ప్రశ్నించినప్పుడు 2 రోజులు మీతో మామూలుగా మాట్లాడడము, మళ్ళా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేయడము. కొద్ది రోజులు హ్యాపీగా ఉన్నట్లే ఉంటారన్నమాట. హ్యాపీగా ఉంటారు. మళ్ళా కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం. ఇవంతా ఎందుకు జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టడం. మీరెంతసేపు వాళ్ళకే సాక్రిఫైస్ చేసేవాళ్ళు. వాళ్ళు అడిగింది వాళ్ళకు చేయడము, వాళ్ళు అడిగింది వాళ్ళకివ్వడము, టయానికి మీరన్నీ సమకూర్చడము, అలా అయితే చేసేవాళ్ళు మీరు. వాళ్ళది స్వార్థంగా తీసుకున్నారన్నమాట. స్వార్థంగా తీసుకొని మీరెలా ఇప్పుడు తయారయ్యారంటే, ఇప్పుడు స్ట్రాంగ్‌గా తయారయ్యారు. మీరు మొండిగా తయారయ్యారన్నమాట. నాకొద్దు ఇంకా ఈ సిట్యుయేషన్ నేను భరించలేకుండా ఉన్నాను. ఈ బాధ నేను భరించలేకుండా ఉన్నాను అని మీరు స్ట్రాంగ్‌గా అయిపోయి ఇప్పుడెలా ఉన్నారంటే, ఇక వద్దు నేను ఈ బాధ భరించలేను అనే స్టేజ్‌లో అయితే మీరున్నారు. కానీ కొద్దిసేపు అలా ఉండగలుగుతారు. మళ్ళా మామూలే. కొద్దిసేపే ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటారు. మళ్ళా మీరు ఉండలేరన్నమాట. మళ్ళా వాళ్ళే మీకు గుర్తుకు రావడం, వాళ్ళ గురించే ఆలోచనలు, వాళ్ళనే గుర్తుకు చేసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకవేళ వాళ్ళొస్తున్నారని తెలిసినా మీరు వర్క్ బిజీలో ఉన్నట్లు ఉంటారు. మీరైతే ఒక బౌండరీ వేసుకున్నారు. ఆ బౌండరీ వేసుకున్న దాని వల్ల వాళ్ళైతే ఇప్పుడు మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది.
మీరు బాధలు పడి పడి మీరిప్పుడు ఎలా తయారయ్యారంటే స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు ఎంతసేపు మీరు అడుగుతారన్నమాట. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరిలా ఉన్నారు? ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? అని అడిగినప్పుడు వాళ్ళు సొసైటీ గురించి ఆలోచించడం. నా వల్ల కాదు. నేనేం చేయలేను. నేను నా వాళ్ళని చూసుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి అనైతే చెప్పడం. కొంతమంది ఇలా అయితే చెప్తారు. ఇక ఇలా చెప్తూనే థర్డ్ పార్టీని కూడా మెయింటైన్ చేస్తారన్నమాట. ఇలా మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని ఏడిపించడం. మీకేమో తెలియక మీరు ఆ ప్రేమననేది పంచుతూనే ఉంటారు వాళ్ళకి. ఇన్ని రోజులు అలానే పంచారన్నమాట. అలా పంచడం వల్ల ఆ ప్రేమని వాళ్ళలానే తీసుకుంటూ కొద్ది రోజులు బావుండడం, కొద్ది రోజులు బాగోలేకుండా ఉండడం అన్నమాట. ఇలా అయితే ఏడిపించారు. ఎంతసేపు మీరిస్తా ఉంటే వాళ్ళు తీసుకోవడం. తీసుకుంటారు, మళ్ళా మిమ్మల్ని ఏడిపించడం. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యారు నాకొద్దు అనని. అందువల్ల వాళ్ళకి బాధ కలుగుతుందిప్పుడు. వాళ్ళు మాట్లాడాలి అనుకుంటారు. మీరైతే ఆ ఛాన్స్ అయితే వాళ్ళకివ్వట్లేదు. ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఆ స్ట్రెంత్ లేదు. ఆ బలం అనేది లేదన్నమాట. ఇది మీ ఎనర్జీస్. మీరు ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ఇక మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్‌కేమో మీరు ప్రేమను పంచినన్ని రోజులు తీసుకున్నారు గాబట్టి, మీరు పంచినన్ని రోజులు, మీరు ప్రేమను ఇచ్చినన్ని రోజులు తీసుకున్నారు. మీరిచ్చినప్పుడు వాళ్ళు కొంచెము నేను న్యాయం చేయలేను, ఎంపరర్‌గా ఉండడం అన్నమాట. ఇగో మీరడుగుతున్న దానికి సమాధానం చెప్పకపోవడము అయితే జరిగేది. ఇప్పుడెలా అంటే, ఇప్పుడు మీరు స్టాప్ చేసుకున్నారు. మీరు స్ట్రాంగ్ అయ్యారన్నమాట. కొంతమంది బాధలోనే ఉన్నారు. అదే ఎనర్జీలో ఉన్నారు. కొంతమందయితే స్ట్రాంగ్ అయ్యారు. అవసరం లేదు అన్నట్లు. వాళ్ళెలా ఉన్నారంటే, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి. మీరు మాట్లాడట్లేదు. మీరెందుకిలా అయ్యారు? అనేదైతే ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు వాళ్ళ ఫోన్‌ని బ్లాక్ చేశారన్నమాట. మీరు వాళ్ళ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వట్లేదు. సో, వాళ్ళకి ఆలోచిస్తున్నారు. వాళ్ళకా స్ట్రెంత్ లేదు. ఆ బలం లేదు. హ్మ్. నాకు న్యాయం కావాలి అనైతే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో జరిగిన ప్రేమ మీరిద్దరూ అలా షేర్ చేసుకోవడము, ఫీలింగ్స్‌ని అలా ఉండేదన్నమాట. ఇప్పుడు అలా కావాలనైతే బాధపడుతున్నారు. మీరు మాట్లాడట్లేదు కాబట్టి అక్కడ ప్రేమ ఎక్కువైపోయింది. ఒక పక్క మీరు స్ట్రాంగ్‌గా ఉన్నట్లే ఉంటారు. కానీ మళ్ళా మీకు ఆ లోపల ఆ బాధ, ఆ పెయిన్ అనేది అనుభవిస్తున్నారన్నమాట. పూర్తిగా మర్చిపోలేక ఆ పెయిన్ అయితే మీలో అలానే ఉంది. కాకపోతే ఒక బౌండరీ అయితే వేసుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళెలా అంటే వాళ్ళకి రావాలనుంది ఫాస్ట్‌గా మీ దగ్గరికి. కానీ ఆలోచిస్తున్నారు. నిద్ర పట్టట్లేదు. ఏమి చేయలేని స్థితిలో ఉన్నారన్నమాట. ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని అనుకోవడము, ఏదైతే పాస్ట్‌లో మీ మధ్య ఆహ్, ఆహ్, ఆ ప్రేమ ఎలా ఉందో, ఆ ప్రేమ, ఆ అనుభవాలు, ఆ అనుభూతులు అన్నీ కూడా గుర్తుకు చేసుకోవడము, వాటి గురించైతే ఆలోచించడము, ఆ ఫీలింగ్స్‌ని తలుచుకుంటూ పడుకోవడం అన్నమాట. ఆలోచించడము, ఒక స్టెప్ వెయ్యాలి అనేదైతే అనుకుంటారు. కాకపోతే మీ మనసులో ఎలా ఉందనేది తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు గదా! అలా ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. అలా బాధపడుతూ ఎలా రావాలి? ఏం చేయాలి? అనే ఆలోచనతో ఉండడము. నేను ఏ డెసిషన్ తీసుకోలేకుండా ఉండాను అని ఆలోచిస్తారు. తీసుకోలేను అన్నట్లు ఆలోచిస్తారు. మళ్ళా రావాలి. ఎలాగైనా రావాలి, మాట్లాడాలి. నేనుండలేను. ఈ బాధ భరించలేను
అన్నట్లు మీ దగ్గరికి రావాలని వస్తారు. ఇదైతే వస్తారు. కాకపోతే మళ్ళా మీరు గొడవేస్తారేమో! మీ మధ్య మళ్ళా గొడవలు జరుగుతాయేమో! వాళ్ళేదైనా అడిగితే వాళ్ళొక సారీ చెప్పొచ్చు. లేదా ఏదైనా ఎక్స్‌క్యూజ్ చేయొచ్చన్నమాట. అది అడగాలంటే కూడా వాళ్ళకి భయమేస్తూ ఉంది. ఏదైతే మీ మధ్య గొడవలు జరిగి ఎండ్ అయిపోయాయో, అవైతే మళ్ళా చిగురించాలి అనేదైతే వాళ్ళకుంది. ఎందుకంటే ఈ హార్ట్ బ్రేక్‌నైతే వాళ్ళు భరించలేకున్నారన్నమాట. భరించలేకుండా మీ దగ్గరికి రావాలనే ఆలోచనైతే ఉంది. మీకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, అలాంటి ఫీలింగ్స్ అయితే వాళ్ళకున్నాయి. ఇక్కడ మీరు తలుచుకుంటూ ఉంటే, మీరెంతసేపు వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటే, వాళ్ళు గూడా అదే ఫీలింగ్ అయితే అనుభవిస్తున్నారన్నమాట. పాస్ట్‌లో ఏదైతే జరిగాయో, అవన్నీ వాళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళు గుర్తుకు చేసుకుంటున్న కొద్దీ మీకు గూడా గుర్తుకొస్తున్నాయి. మీకు కూడా అలానే గుర్తుకొస్తున్నాయి. మీరు గూడా అదే ఆలోచిస్తున్నారన్నమాట. కొద్దిసేపేమో నాకొద్దని స్ట్రాంగ్‌గా ఉంటారు. మళ్ళా ఉండలేరన్నమాట. నేనుండలేను అని అనుకోవడం మళ్ళా. వాళ్ళకి పెయినుంది. అలాగే సేమ్ పెయిన్ మీకు గూడా ఉంది. న్యాయం జరగలేదనే పెయినయితే మీకు గూడా ఉంది. ఈ పెయినయితే నేను భరించలేను అన్నట్లు వాళ్ళకింకా ఎక్కువయింది. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్‌గా తయారయ్యారో, అలా స్ట్రాంగ్‌గా తయారవ్వడం వల్ల వాళ్ళది తీసుకోలేకపోతున్నారన్నమాట. అలా తీసుకోలేక ఇప్పుడు వాళ్ళల్లో ఎక్కువ మీరెప్పుడు ఇచ్చే కొద్దీ వాళ్ళు మీకు దూరం జరగడమయితే జరిగింది. ద ఎంపరర్ ఏంటంటే, మీరు ప్రేమను పంచే కొద్దీ వాళ్ళు వెళ్ళడం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు మీరు స్టాప్ చేసుకున్నారు. మీరు స్ట్రాంగ్‌గా అయ్యారు. కాబట్టి వాళ్ళకిప్పుడు ఎక్కువ ప్రేమ కలుగుతూ ఉంది మీ దగ్గరికి రావాలని. పదే పదే ఆలోచించడం, నిద్ర పట్టట్లేదు, తన మనసుకు గాయమైందని బాధపడ్డం, ఎలాగైనా రావాలి, ముందు కంటే ఇంకా ఫ్యాషనేటివ్‌గా మీ దగ్గరికి రావాలి, హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనైతే వాళ్ళకుంది. ఇలా అయితే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో తను చేసిన స్వార్థమైతే గుర్తుకు వస్తుంది. మీకొక టైం అనేది ఇవ్వకుండా, మీకొక ఈక్వల్‌గా న్యాయం అనేది చేయకుండా, తను స్వార్థంగా అయితే ఉన్నారంట. మీ దగ్గర సహాయం అనేది పొంది ఆ! మీ దగ్గర సహాయం పొంది, అవతల వాళ్ళకి న్యాయం చేయడము, వాళ్ళకి న్యాయం చేయడము, మీకు న్యాయం చేయకుండా అవతల వాళ్ళ కోసమే నేను చేస్తాను, వెళ్తాను అన్నట్లు మీ నుంచి వెళ్ళడము అయితే జరిగింది. మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఏడిపించడము, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే బయట పెట్టకుండా మిమ్మల్ని చాలా నానా రకాలుగా ఏడిపించారన్నమాట. మీరేమో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యారు. మీరు స్ట్రాంగ్ అయ్యారు. వస్తే రాని, రాకపోతే పోని అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు. ఇలా ఉన్నాయి మీ ఎనర్జీస్ అయితే ఈరోజు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇవి. ఇక మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ లెటరు అయి చెప్తాను. అలాగే రాసులు కూడా చెప్తాను. ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ 20 అయిండొచ్చు. మీరు చూస్తున్న వాళ్ళల్లో 20 అయిండొచ్చు. లేదా 28 సారీ 18 అయిండొచ్చు. నంబర్ 7 అయిండొచ్చు. అలాగే 3 నంబర్ అయిండొచ్చు. అలాగే 8 నంబర్ అయిండొచ్చు. 21 అయిండొచ్చు. మీ నంబర్‌లు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇలా ఉన్నాయి. అలాగే మీ నేమ్స్ వచ్చి జే ఉండొచ్చు. ఫస్ట్ లెటర్ జే ఉండొచ్చు. టీ ఉండొచ్చు. ఎస్ ఉండొచ్చు. ఎం ఉండొచ్చు. ఎం అనే అక్షరం ఉండొచ్చు. అలాగే సి ఉండొచ్చు.
డబ్ల్యూ ఉండొచ్చు. ఎస్ అనే అక్షరం అయితే ఉన్నాయి. అలాగే మీ పర్సన్ వచ్చి పి అనే అక్షరం, జే అనే అక్షరం, కే అనే అక్షరం, టీ అనే అక్షరం అయితే ఉంది. అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయ్యుండొచ్చు. ఫస్ట్ లెటర్ పుట్టిన తేదీ అయ్యుండొచ్చు. 8 నంబర్ కనిపిస్తుంది. 3 నంబర్ కనిపిస్తుంది. 16 నంబర్ అయితే కనిపిస్తుంది. 6 నంబర్ అయితే ఉంది. అలాగే 4 నంబర్ ఉంది. 2 నంబర్ ఉంది. 3 నంబర్ అయితే ఉందన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. ఇక రాశుల విషయానికొస్తే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే జలతత్వ రాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం అయితే ఉన్నారు. అలాగే మేషరాశి, సింహరాశి అయితే తక్కువ ఉన్నారన్నమాట. ఇక మిథునం, తుల, కుంభం కూడా ఉన్నారు. ఇలా అయితే ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు మీలో. అలాగే మీ పర్సన్ కైతే మిథునం, తుల, కుంభం అనేది ఎక్కువ ఉన్నారన్నమాట మీ పర్సన్ లో. ఇక అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం అయితే ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. ఎక్కువ మిథునం, తుల, కుంభం అయితే ఉన్నారన్నమాట. ఇంకా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కొంచెం తక్కువైతే ఉన్నారు. ఇలా అయితే ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు అయితే తక్కువ ఉన్నారు. ఎక్కువ ఈ మిథునం, తుల, కుంభం అయితే ఎక్కువ ఉన్నారు. ఇలా అయితే కనిపిస్తుంది. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. యూ వర్సెస్ దెమ్. మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎక్కువ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మీరు అవకాశం అయితే ఇవ్వట్లేదు. ఇలా అయితే ఉన్నాయి ఎనర్జీస్ అయితే. ఇక ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక పర్సనల్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మళ్ళా మరో రీడింగ్ తో మీ ముందైతే ఉంటాను. ఓకే అండి, ఇవాళ రీడింగ్ అయితే ఇదే. ఓకే, బాయ్ అండి.